యేసుక్రీస్తు ఎవరు? హూ ఇస్ దిస్ జీసస్? యేసుక్రీస్తు గురించి బైబిల్ లేఖనాలు ఏం చెప్తున్నాయి? కొలస్సీలు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువు అదృశ్య దేవుని స్వరూపము. చూడండి, సృష్టికర్తను ఆత్మస్వరూపమైనటువంటి దేవుని మనం చూడలేం, కానీ ఆయన స్వరూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి అరుదించాడు. ఆ నిజ దేవుని యొక్క స్వరూపము, అదృశ్య దేవుని యొక్క స్వరూపం. చూడండి, మనం సూర్యుని నేరుగా మనం చూడలేం, కానీ దాని ప్రతిబింబాన్ని చూడొచ్చు, నీటిలో, బావిలో చూడొచ్చు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దేవుని యొక్క స్వరూపము. వాక్యమైనటువంటి దేవుడు శరీరధారికి లోకానికి వచ్చారు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాస సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని యోహాను సువార్త 1:14 రాయబడింది. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను నువ్వు తండ్రి ఏకమై ఉన్నామని చెప్పారు. మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, మహాదేవుని చూసినట్టే ఆయన యేసు ప్రభువారు చెప్పారు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణ దైవత్వం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా అనేకమైనటువంటి సత్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, పేజీని లైక్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.